నమస్కారం మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ప్రస్తుతం అయితే 11 గంటల సమయం అయితే అయ్యింది. ప్రస్తుతం అయితే తిరుపతి చిత్తూరు వైపుగా కొన్ని వర్షాలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ జిల్లాల రైతులు కానీ ఈ జిల్లాల్లో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. చిత్తూరు కానీ తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు, పుత్తూరు, మదనపల్లి పరిసర ప్రాంతాలు కానీ అలాగే సూళ్ళూరుపేట, గూడూరు పరిసర ప్రాంతాలు, వెంకటగిరి అలాగే ఇటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. కొంచెం ఉరుములు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఇటు అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా, కడప జిల్లాలో అక్కడక్కడ, అనంతపురం జిల్లాలో చల్లటి వాతావరణం, కొన్ని చోట్ల చిరుజల్లులు, 1-2 చోట్ల మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న చోట్ల చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా నగరి కానీ, పుత్తూరు, చిత్తూరు, తిరుపతి అలాగే ఇటు ముఖ్యంగా ఇటు ఏదైతే నెల్లూరుకి దగ్గరగా ఉన్న రాపూరు అలాగే వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా అయితే మనము వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఈ ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. ముఖ్యంగా రేపటి నుంచి కూడా వర్షాలు ఉంటాయి. అల్పపీడనం ప్రభావంతో 15 నుంచి 19 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వరదలు కూడా ఉంటాయి. రేపు డీటెయిల్గా వీడియో అయితే తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అనుబంధం ఎప్పుడూ కూడా మర్చిపోలేనిది, మీ ఆదరణ ఎప్పుడూ కూడా నా మనసులో ఉంటుంది, గుర్తుపెట్టుకుంటా అని తప్పకుండా తెలియజేస్తుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.